Hi students, our next topic is list. If we want to display some related data, items or records in a particular order or using bullets or we want to numbering them, then we can use list. For example, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని ఒక లిస్ట్ కింద రాయాలంటే నంబరింగ్ అన్న ఇవ్వచ్చు వాటికి, లేదంటే బుల్లెట్స్ అన్న యూజ్ చేస్తాం. లేదంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ రాసి వాళ్ళకి నెంబర్స్ ఇద్దామా, నెంబర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి వర్డ్లో అయితే బుల్లెట్స్ ఉంటాయి, నంబరింగ్స్ ఉంటాయి. మరి ఈ బ్రౌజర్లో మనకి ఆ నంబరింగ్ లేదు అంటే బుల్లెట్స్తో మనకి ఐటమ్స్, ఈ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తామమ్మా? లిస్ట్స్ యూజ్ చేస్తాం కూడా. అదనమాట. ఇలాగ మనకి క్లియర్గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ అర్థం కావడానికి, లేదంటే చూడడానికి నీట్గా ఉండడానికి, అంటే డిస్ప్లే క్లియర్గా ఉండడానికి మనం ఏం యూజ్ చేస్తామమ్మా? లిస్ట్ యూజ్ చేస్తాం అనమాట. Lists are good from structural point of view as they help create well-structured, more accessible, easy to maintain document. Structure point of view అంటే అలాగా లిస్ట్ని యూజింగ్ బుల్లెట్స్ కానీ అంటే నంబరింగ్ కానీ యూజ్ చేసి మనం ఏదన్నా డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుందమ్మా? యూజర్ ఫ్రెండ్లీ, అంటే చూడడానికి బాగుంటుంది. అంటే ఈజీ టు మెయింటైన్ డాక్యుమెంట్, అంటే ఈజీగా తెలియడానికి, ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుందమ్మా. ఇలా లిస్ట్ యూజ్ చేసి అన్ని బుల్లెట్స్ కానీ నెంబరింగ్ కానీ యూజ్ చేస్తాయి. మరి లిస్ట్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఆర్డర్డ్ లిస్ట్, మనం నెంబర్స్ని యూజ్ చేస్తే దాన్ని ఏమంటారమ్మా? ఆర్డర్ లిస్ట్ అంటారు. అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ బుల్లెట్ లిస్ట్, మనం బుల్లెట్స్ని యూజ్ చేస్తే వాటిని ఏమంటారు? అన్ఆర్డర్డ్ లిస్ట్. లైక్ డిస్క్రిప్షన్ లిస్ట్ ఆర్ డెఫినేషన్ లిస్ట్ అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ HTML అని ఉంది, దాని మీనింగ్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ద డెఫినేషన్స్ ఆఫ్ particular data, then we will use description list or definition list. If you want to display the items using numbers, then we will use ordered list. If you want to display the items using bullets, then we use ordered list. There are 3 types of lists in HTML. First one is ordered list, second one is unordered list, and third one is description list. Here first one is unordered list because I have used here bullets, and the second one is ordered list because I have used numbering. If I use definitions here for HTML, hypertext markup language, or CSS cascading style sheet, then it is called definition or description list. Ordered list, or an ordered list typically is a number list of items. If we display the items using number, then that list is called ordered list. It gives the ability to control the sequence number to continue where the previous list left off or to start a particular number. ఇది మనకి ఎందుకు హెల్ప్ అవుతుందమ్మా? సీక్వెన్స్లో ఏదన్నా కంట్రోల్ చేయాలంటే ఐటమ్స్, లేదంటే ఏదన్నా పర్టికులర్ ఐటమ్ ఏదన్నా నెంబరింగ్ 8తో ఆపేయాలనుకోండి, నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే 9 నుంచి, అంటే ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే లెఫ్ట్ చేసాం దాని తర్వాత నుంచి స్టార్ట్ చేయడానికి ఈ ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ అవుతుందమ్మా. ఈ ఆర్డర్ లిస్ట్ని మనం క్రియేట్ చేయాలంటే ఏం యూజ్ చేయాలమ్మా? ట్యాగ్ OL, ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ ఏ పెయిడ్ ట్యాగ్. ఇట్ కంటైన్స్ starting tag as well as ending tag.
మధ్యలో ఐటమ్స్ ఉంటాయి కదండి, ఇక్కడ HTML అని CSS అని రాసింది కదా, అవి వితిన్ దట్ within this OL tag we have to mention again this LI tag. ఏంటి LI tag లో ఏముంటాయమ్మా, మనం ఏ అయితే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఈ LI tag మధ్య డిస్ప్లే చేస్తే ఏమవుతుంది, మనకి ఈ ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఆర్డర్ లిస్ట్ అనేది ఏంటి, ఇఫ్ వీ వాంట్ టు డిస్ప్లే ద particular list of items using numbers, then we have to use this order list. How you can achieve this order list in HTML document? By using OL tag. How the list of elements in order list will display, if you by using LI tag within this OL tag. Next, attributes in this OL tag. By default, if we use this order list tag, then numbering will appear, means 1 2 3 4 will appear. Or else if we want to use other than 1 2 3, like alphabet small a, small a, capital A, Roman numbers in uppercase and lowercase letters, then we will use an attribute called type. If we want to display the numbers, then it is default, no need to use type attribute. If we want to display the list of items using uppercase letters, then you have to use type equal to capital A within double quotes. And if you want to use numbering using lowercase letters, then we have to use type equal to small a within the double quotes. Or if we want to use uppercase Roman letters, then use type equal to uppercase Roman letter 1. And if we want to lowercase Roman numbers, then type equal to small I. అంటే ఇప్పుడు మనం నెంబర్స్ని యూజ్ చేసుకుని మనం ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి డిస్ప్లే చేస్తాం కదమ్మా. మనం నెంబర్స్తోనే, సింపుల్గా నెంబర్స్తోనే మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఏం చేయాలి, బై డిఫాల్ట్ నెంబర్స్ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి మనం ఏమి టైప్ అనే అట్రిబ్యూట్ తీసుకునే అవసరం లేదు. లేదు అంటే అప్పర్ కేస్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి నెంబరింగ్ యూజ్ చేయాలనుకుంటే మనం ఏ అట్రిబ్యూట్ ఏం చేయాలి, టైప్ అని వాల్యూ ఏమి ఇవ్వాలి, క్యాపిటల్ ఏ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. వాల్యూ ప్రతిదీ కూడా అట్రిబ్యూట్స్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇవ్వాలి. అలాగే మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్ ఉంటే దేర్ మస్ట్ బి స్పేస్ బిట్వీన్ ద అట్రిబ్యూట్స్. అండ్ అలాగే లోవర్ కేస్ లెటర్స్ని నెంబరింగ్ కింద ఇవ్వాలంటే టైప్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఇవ్వాలి. అదే అప్పర్ కేస్ రామన్ నెంబర్స్ని నెంబరింగ్ కింద ఇవ్వాలంటే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ. అలాగే లోవర్ కేస్ రామన్ నెంబర్స్ని నెంబరింగ్ కింద ఇవ్వాలంటే టైప్ ఈక్వల్ టు స్మాల్ ఐ. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. అసలు సింటాక్స్ ఏంటంటే ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్, టైప్ నంబరింగ్ ఇది డిఫాల్ట్. ఏదో ఒకటి తీసుకోవాలమ్మంటే అన్నీ అవ్వదు, జస్ట్ ఇది ఇక్కడ ఆప్షన్ కోసం పెట్టాను. మీరు ఇప్పుడు క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి, దెన్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 capital A, capital B, capital C will appear. If we use small a, then small a, small b, small c will appear. If we use capital I, then Roman numbers in uppercase will appear. If we use small I, then small case Roman numbers will appear. Just let us see example of ordered list. Here I have to display 3 items: curd, buttermilk, ghee, and I want to display using numbering. ఏం చేశానమ్మా, HTML డాక్యుమెంట్ని రాస్తున్నాను. ఫస్ట్ ఏంటి, ఏ డాక్యుమెంట్ అన్నా, ఏ HTML డాక్యుమెంట్ అన్నా ఏ ట్యాగ్స్లో రాయాలి, HTML ఓపెన్ ట్యాగ్ యాజ్ వెల్ HTML ఎండింగ్ ట్యాగ్.
HTML open tag, HTML ending tag. అలాగే head section లో HTML documents contain head section as well as body section. ఈ హెడ్ సెక్షన్ ఏంటమ్మా టైటిల్ లో ఏమి ఇస్తాను, లిస్ట్ అనే టైటిల్ ఇస్తున్నాను, లిస్ట్స్ అనే టైటిల్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, బాడీ ట్యాగ్ లో ద ప్రోడక్ట్స్ మేడ్ బై మిల్క్ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ గురించి నేను డిస్ప్లే చేయాలి. ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, యూజింగ్ నెంబర్స్ తో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఏమి యూజ్ చేయాలి, ఆర్డర్ లిస్ట్. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, కర్డ్, బటర్ మిల్క్ అండ్ ఘీ. అవి ఎలా డిస్ప్లే చేయాలి, యూజింగ్ నెంబర్స్. అండ్ ఈ ఐటమ్స్ ఏం చేయాలి అంటే LI అనే ట్యాగ్ లో రాయాలి. ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని కూడా ఈచ్ ఐటమ్ షుడ్ డిస్ప్లే ఇన్ ఈచ్ LI ట్యాగ్. LI అంటే ఇక్కడ లిస్ట్. చూడండి, కర్డ్ ని, బటర్ మిల్క్ ని, ఘీని కూడా ఒక్కొక్క LI ట్యాగ్ లో డిస్ప్లే చేశాను. దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, అవుట్పుట్ ఇలా వస్తుందమ్మా. ఎందుకంటే ఆర్డర్ లిస్ట్ యూజ్ చేశాను కాబట్టి ఏమవుతుంది, ఇలా నెంబరింగ్తో. ఇక్కడ డిఫాల్ట్ నెంబరింగ్ 1 2 3 అని వస్తాయి. ఎందుకంటే నేను ఇక్కడ టైప్ అనేది ఏమీ ఇవ్వలేదు. సో నెంబర్స్ అనేవి వస్తాయి. దీన్ని సేవ్ చేసుకోవాలి. ఎలా, మీ ఇష్టం వచ్చింది ఏంటంటే మీ నేమ్ డాట్ HTML ఇచ్చుకోవచ్చు. సేవ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ బ్రౌజర్, ఎనీ బ్రౌజర్, వెదర్ ఇట్ ఈస్ ఏ గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఒపేరా, ఏదైనా సరే ఓపెన్ విత్ దట్ పర్టికులర్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే మనకి ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైప్ ఈక్వల్ టు ఏ యూజ్ చేద్దాం ఈ ఎగ్జాంపుల్. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్డర్ లిస్ట్. అంటే ఏంటి, ఇక్కడ టైప్ ఈక్వల్ టు ఏ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ నెంబరింగ్ అనేది అప్పర్ కేస్ లెటర్స్ లో డిస్ప్లే అవుతుంది. If we want to display the list of items using uppercase letters, then we will use attribute type equal to A within double quotes. Then the output will be appeared in uppercase letters. చూడండి, OL type equal to A and list of items దేంట్లో తీసుకున్నాను, LI. ఈ పర్టికులర్ కోడ్ అంతా దేంట్లో రాయాలమ్మా, బాడీ ట్యాగ్ లో రాయాలి. HTML డాక్యుమెంట్ లో రాసి సేవ్ చేసి రన్ చేస్తే అవుట్పుట్ ఎలా వస్తుందమ్మా, ఇలా వస్తుంది. అదే ఇక్కడ స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తే అన్ని స్మాల్ లెటర్స్ లో వస్తాయి. అదే రోమన్ నెంబర్స్ యూజ్ చేస్తే రోమన్ నెంబర్ వస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ఆర్డర్. అలాగే మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు పర్టికులర్ నెంబర్ నుంచి మనం స్టార్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి స్టార్ట్ చేయాలన్నా, 9 నుంచి స్టార్ట్ చేయాలన్నా, అంటే 9 నుంచి నెంబరింగ్ కంటిన్యూ అవ్వాలి, అంటే 100 నుంచి నెంబరింగ్ కంటిన్యూ అవ్వాలి. ఒక ట్యాగ్ యూజ్ చేయాలమ్మా. అదేంటంటే స్టార్ట్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి ఆర్డర్ లిస్ట్. స్టార్ట్ ట్యాగ్ ఈక్వల్ టు వాల్యూ అంటే మన నెంబరింగ్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో అది ఇస్తే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఏమైంది, హియర్ 10 నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇఫ్ వీ వాంట్ టు డిస్ప్లే యువర్ లిస్ట్ from particular number, then we have to use this start tag, and the value is where we want to start that particular number. ఇలా start equal to 10 యూజ్ చేస్తే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఈస్ unordered list. మనం if we want to use bullets instead of numbers, then we can use ordered list. Here what tag we have to use for unordered list, UL tag, and this is paid tag.
must contain starting tag as well as ending tag. An unordered list created using UL tag, and each list item starts with LI tag. అంటే which items we have to display, then each item must be enclosed within this LI tag. ఈ అనార్డర్ లిస్ట్ ఏంటంటే బుల్లెట్స్ లో డిస్ప్లే అవుతుంది. బుల్లెట్స్ ఏమవచ్చు, బ్లాక్ సర్కిల్స్ అవ్వచ్చు, స్క్వేర్స్ అవ్వచ్చు, సర్కిల్ అవ్వచ్చు. మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకో టైప్ యూజింగ్ అట్రిబ్యూట్ టైప్ యూజ్ చేసి మనం ఎలా డిస్ప్లే అవ్వాలో కూడా డిసైడ్ చేయాలి. డిస్క్ అంటే నార్మల్ బ్లాక్ సర్కిల్స్ లో డిస్ప్లే అవుతుంది అన్నమాట. సర్కిల్ అంటే లోపలంతా జస్ట్ ఇలాగా, సర్కిల్ అంటే ఇలా డిస్ప్లే అవుతుంది. డిస్క్ అంటే మొత్తం డార్క్. అదే స్క్వేర్ అంటే మీకు తెలిసింది కదా, స్క్వేర్ లో ఇలాగా డిస్ప్లే అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు display the bullets as circles, then we have to use type circle. If we want to bullets as square, then we have to use square. Disk means normal black circle. By default ఏంటంటే అమ్మా disk, the type of disk అన్నమాట. సింటాక్స్ ఏంటి, UL type equal to disk, circle or square. Next example, let us see the example of unordered list. Here I am using unordered list for displaying the list of operating systems. ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని డిస్ప్లే చేయడానికి నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తాను అన్నమాట. చూడండి, HTML డాక్యుమెంట్, స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్, హెడ్ సెక్షన్, నెక్స్ట్ బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్ లో టైటిల్ ఏమి ఇచ్చానమ్మా, అన్సెన్సార్డ్ లిస్ట్. బాడీ ట్యాగ్ లో సమ్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ లిస్టెడ్ బిలో, అన్ఆర్డర్డ్ లిస్ట్. దీనికి టైప్ ఏమీ ఇవ్వలేదు. బై డిఫాల్ట్ టైప్ ఆఫ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఈస్ డార్క్. సో ఏమవుతుంది, బ్లాక్ సర్కిల్స్ లో డిస్ప్లే అవుతుంది. ఏమి ఇచ్చానమ్మా, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమి ఇచ్చాను, యూనిక్స్, లైనక్స్, డాస్, విండోస్ అండ్ మ్యాకింటోష్, మ్యాక్. అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి, బుల్లెట్స్ డార్క్, బై డిఫాల్ట్ డార్క్ కాబట్టి మనకి అవుట్పుట్ ఇలా డిస్ప్లే అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ టైప్ ఏం యూజ్ చేస్తున్నానమ్మా, స్క్వేర్. హియర్ ఐఎమ్ యూజింగ్ ద టైప్ స్క్వేర్ ఇన్ దిస్ అన్ఆర్డర్డ్ లిస్ట్. చూడండి, టైప్ స్క్వేర్ యూజ్ చేశాను. టైప్ అట్రిబ్యూట్స్ ఏమి ఇచ్చాను, వాల్యూ స్క్వేర్ వాల్యూ ఇచ్చాను. దెన్ ఏమైంది, ఎలా వచ్చింది అవుట్పుట్, స్క్వేర్స్ లో వచ్చింది. బుల్లెట్స్ అనేవి ఎలా వచ్చిందమ్మా, స్క్వేర్స్ లో వచ్చింది. సో ఇఫ్ వీ వాంట్ టు డిస్ప్లే ద బుల్లెట్స్ యాజ్ స్క్వేర్స్, దెన్ వీ హ్యావ్ టు యూస్ type attribute and the value is square. Then output will be displayed like this using square bullets. Next one is definition or description list. There may be some situation if we want to display the definitions or meanings for a particular list of items, then we will use definition or description list. Children, what are the tags we will use in the description list? DL tag displays the starting of the list. DT అంటే టర్మ్, ఏదైతే టర్మ్ మనం
డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నాం, ఏదైతే టర్మ్ కి డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టర్మ్ ని డిటి ట్యాగ్ లో యూజ్ చేయాలి. డెఫినేషన్ ని దేంట్లో యూజ్ చేయాలంటే డిడి ట్యాగ్ లో యూజ్ చేయాలి. సింటాక్స్ చూడండి, డిఎల్ మీన్స్ డెఫినేషన్ ఆర్ డిస్క్రిప్షన్ లిస్ట్. ఇది ఏంటంటే టర్మ్, ఏ టర్మ్ కి అయితే మనం డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ టర్మ్ డిటి ట్యాగ్ లో యూజ్ చేయాలి. ఏదైతే డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ దేంట్లో రాయాలి, డిడి ట్యాగ్ లో రాయాలి. ఈ మూడు కూడా ఏంటి, పెయిర్ ట్యాగ్. If we want to display the list of definitions, then we have to use DL tag. For which term or which word we have to display the definition, then for that terms we have to use DT tag, and the definitions will be displayed in DD tag. Let us see the example. చూడండి, ఇక్కడ నేను ఏం డిస్ప్లే చేయాలనుకున్నా, I want to display the HTML definition as well as CSS definition. What is the definition of HTML? Hypertext Markup Language. And what is the definition of CSS? Cascading Style Sheets. So, in the definitions, I want to display the definitions for these two terms, HTML and CSS. So, I am using DL tag, starting tag and ending tag. I want to display definition for HTML term, so I am using DT tag. Here I want to use I want to display the definition for CSS, so I have used DT tag for this CSS. And the definition for HTML is Hypertext Markup Language, so I have used DD tag for this definition or description. Similarly, for CSS definition or description, I have used DD tag. If you run this HTML document, then output will be like this: HTML, next HTML description, next CSS. CSS stands for Cascading Style Sheets. This is about definition. And in HTML we can use nested lists. Nested list means list within the list is known as nested list. Example, let us see example. Here I want to display list of Indian state with their capitals. Here Delhi, Haryana, Gujarat, and more examples are there. ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అంటమ్మా, ఢిల్లీ ఈ స్టేట్స్ నేమ్ అన్ని కూడా ఆర్డర్డ్ లిస్ట్, అంటే స్టేట్స్ నేమ్స్ కి అన్నిటికి కూడా నెంబరింగ్స్ వస్తాయి, క్యాపిటల్స్ కి రావు. సో నేను అలా డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఏం చేశాను, ఓఎల్ యూజ్ చేశాను. చూడండి, ఓఎల్ అంటే లిస్ట్, ఈ ఓఎల్ కి సంబంధించిన లిస్ట్ ఇది, అంటే ఇవి క్యాపిటల్స్. స్టేట్స్ ఇది ఈ స్టేట్, ఈ ఢిల్లీకి సంబంధించిన క్యాపిటల్స్, న్యూ ఢిల్లీ. ఇది మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఇది ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఈ ఢిల్లీ అనేది మళ్ళీ ఇక్కడితో ఎండ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం తీసుకుంటున్నాను, వేరే స్టేట్ హర్యానా తీసుకుంటున్నాను. ఈ లిస్ట్ ఏంది, ఆర్డర్డ్ లిస్ట్. మళ్ళీ ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ విత్ ఇన్ ది హర్యానా, అంటే హర్యానా స్టేట్ క్యాపిటల్ ఏంటి, చండీగఢ్. నెక్స్ట్ చూడండి, అక్కడ గుజరాత్ తీసుకున్నాను కదా, గుజరాత్ క్యాపిటల్. ఇలా ఇవన్నీ కూడా ఆర్డర్డ్ లిస్ట్, ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్.
అంటే ఏంటి, ఎలా డిస్ప్లే అవుతుంది అవుట్పుట్? స్టేట్స్ అన్ని కూడా నంబరింగ్ తో డిస్ప్లే అవుతాయి. ఆ స్టేట్ పర్టికులర్ క్యాపిటల్స్ అన్ని కూడా అన్ఆర్డర్ లిస్ట్ కింద డిస్ప్లే అవుతాయి. లిస్ట్ ఆఫ్ స్టేట్స్ విత్ దేర్ క్యాపిటల్స్. చూడండి, స్టేట్స్ ఢిల్లీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఎలా డిస్ప్లే అయ్యాయి? ఆర్డర్డ్ లిస్ట్. ఎందుకంటే మనం నెంబర్స్ తో డిస్ప్లే అయ్యాలా, ఎందుకంటే మనం ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసాం. ఈ క్యాపిటల్ ఎలాగా, న్యూ ఢిల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాకి ఇప్పుడు 3 క్యాపిటల్స్ అంటున్నారు. 3 డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకుని 3 క్యాపిటల్స్ డిస్ప్లే చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఆర్డర్స్ లిస్ట్ ని యూజ్ చేసుకోవాలి, 1 2 3 అలా అనమాట. సో లైక్ దిస్ వీ కెన్ యూజ్ list within the list is nothing but nested list. Our next topic is tables. We will continue in the next class. Thank you for watching.